హలో ఫ్రెండ్స్, నేను మహిమ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు లాగ్ వచ్చి జున్ను అయితే అసలు రోజు పప్పు 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 అని చెప్పి అసలు బుర్ర తింటున్నాడు. సో పప్పు ఒకటే అంటే మేము తినలేం కదా. సో ఈరోజు ఏంటంటే ఆలూతో అయితే రెసిపీ చేస్తాను. ఇంకేం చేసుకుంటాం ఏంటనేది ఈ లాగ్లో చూసేది. కందిపప్పు అంటే వేడి చేస్తుంది కదా, కొంచెం పెసరపప్పు అంటే సలవ చేస్తుంది. ఇది వచ్చేసి పెసరపప్పు నిమ్మకాయ మాట. మా స్టైల్లో మేము ఎలా చేసుకుంటాం ఏంటనేది చూపిస్తాను. పప్పు కడిగి పెట్టుకున్నాను. దాంట్లో ఒక ఆనియన్, ఒక చిల్లీ, కొంచెం పసుపు, టూ గ్లాస్ అయితే వాటర్ పోసుకుంటున్నాను. సిమ్లో పెట్టుకున్నాను. పెద్ద సైజు 2 ఆనియన్స్ అయితే కట్ చేసుకున్నాను. నిన్ను అత్త చెప్తావా? అత్త ఫోన్ చేసి చెప్పు. చెప్తాడా? నీ పని చెప్తా. బాగా పని చెప్పే. అంటే దీని వస్తుందా అత్త అంట. పోయి లోపల మీలో ఎవరైనా మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. స్లేట్ పెన్సిలా జున్ను? చెల్లిపో స్లేట్ పెన్సిల్ అండి. పప్పు అయితే ఉడికిపోయింది. ఇది మనం ఏం చేయాలంటే కొంచెం పలచగా చేసుకోవచ్చు, ఇలా చిక్కగా కూడా చేసుకోవచ్చు.
మీద కొంచెం వాటర్ పలుచగా చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోనే సాల్ట్ వేసుకుంటున్నాను. ఇది వచ్చేసి పెసరపప్పు నిమ్మకాయ అన్నాను కదా. ఇప్పుడు ఇది బాగా చల్లారిపోయిన తర్వాత నిమ్మకాయ పిండుకోవడమే. కానీ చాలా బాగుంటుంది, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. పెసరపప్పు అయితే అయిపోయింది. ఏంటి అక్షయ? అరే ఏంటది? లేగా పెనం పెట్టుకుని హీట్ అయ్యాక ఆయిల్ పోసుకున్నాను. పోపు సామాన్ వేసుకుంటున్నాను. అలాగే 2 ఆనియన్స్ 2 చిల్లీస్ వేసుకున్నాను. ఆనియన్స్ పెద్ద సైజు. కరివేపాకు కూడా వేసుకున్నాను. జున్ను చూడు ఏంటి అడుగుతుంది. వెళ్ళు. నీకు కావాలి జున్ను? ఏం తిన్నాము? ఆనియన్స్ కొంచెం వేగాక అందులో పసుపు వేసుకున్నాను. ఆనియన్స్ కలర్ వచ్చాయి కదా, ఆలు అయితే వేసుకుంటున్నాను. ఇందులోనే సాల్ట్ కూడా వేసుకుంటున్నాను, అంటే ముక్క బాగా మగ్గింది కదా. చూడండి ముక్కలు మధ్యనే చెప్పచ్చు కదా, చెప్పారు కదా. అలాంటి ఏమైపోయిందా కొంచెం మధ్య చూడండి బాగా మధ్య. మా అక్షయ ఇక్కడ నేను ఎందుకు నవ్వుతున్నా అంటే మా అక్షయ బావా 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 అని వదలలేదు. జున్నుకేమో తీసుకొచ్చి ఆగే అంటున్నాడు, ఆవిడేమో బావా 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 అని అసలు వదలలేదు. చూస్తున్నాం వస్తున్నాం. చూడండి ఇక్కడ అయితే మగ్గింది. సో ఇందులో అయితే సాంబార్ మసాలా వేసుకుంటున్నాను. కారం వేయట్లేదు ఇక్కడ, అదే సాంబార్ పౌడర్. మా వీడియోస్ మీకు ఎలా అనిపిస్తున్నాయి కామెంట్ చేయండి. వస్తున్నారు వస్తున్నారు. సో ఇందులో వేసుకున్న తర్వాత కొబ్బరి పొడి వేసుకుంటున్నాను.
పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. అసలు కారంగా స్పైసీగా కూడా ఉండదు, బాగుంటుంది. మా జున్ను అయితే 9 months అప్పుడు ఇలా చేసి పెడితే ఇష్టంగా తినేవాడు. అమ్మా వస్తున్నానమ్మా, ఒక 5 minutes మూత పెడదాం. అమ్మా చూడండి, ఫ్రై అయితే అయిపోయింది. అన్నీ సరిపోయినాయి, ఘాటుగా లేదు, మసాలా గట్ట అన్నీ సరిపోయినాయి. ఆలు ఫ్రై అయితే అయిపోయింది. సో ఓకే ఫ్రెండ్స్, మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.